ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా దగ్గర కూడా 2 చెప్పులున్నాయి, అది గుర్తుంచుకో. ఎక్కువ మాట్లాడితే ఇంటికొచ్చి మరీ కొడతాను. ధర్మేష్ సింహ గారు, భీమేష్ సింహ గారు నీకు బిచ్చగాళ్ళలా కనిపిస్తున్నారా? చెప్పవే, బిచ్చగాళ్ళలా కనిపిస్తున్నారా? అలాంటి వాళ్ళు కాకపోతే మా ఇంటి ముందెందుకు కూర్చోవటం? సవ్యేష్ బావ ఇంట్లో లేడు, వెళ్ళండి అని చెప్తున్నా సరే ఇంటి ముందే తిష్టేశారు. అలా ఇంటి ముందు కూర్చున్న వాళ్ళని ఏమంటారు? బిచ్చగాలే కదా అంటారు. నోర్మోయ్, ముందానికి ఫోన్ ఇవ్వు. ఏ, మీ ఆయన దగ్గర ఫోన్ లేదా? ఆ నంబర్ చేసి ఇంటికి రమ్మని పిలిపించుకో. బయట డోర్ లాక్ చేసి వెళ్ళిపోయింది. సంపంగి, ఎవరితో మాట్లాడుతున్నావు? పిల్లివారింటి పెద్ద కోడలు శ్రీమతి రేవతి ధర్మేష్ సింహతో మాట్లాడుతున్నాను. అదే వేళను పంపించిందా? ఆ మాటే అడిగితే తనకి తెలియకుండా వచ్చారని చెప్తోంది. ఇది పెద్ద ఫ్రాడ్ అమ్మా. సంపంగి, మర్యాదగా మాట్లాడు. ఆహా, మర్యాదగా తప్పకుండా ఇస్తాను. కానీ అంతకన్నా ముందు మా ఇంటి ముందు కూర్చున్న ఆ 2 బిచ్చగాళ్ళని మీ ఇంటికి రమ్మని చెప్పు. మళ్ళీ మళ్ళీ బిచ్చగాళ్ళు అన్నావో 4 కోసేస్తాను, జాగ్రత్త. సంపంగి, ఆంటీ ఆంటీ ప్లీజ్ ఓపెన్ ద డోర్. అమ్మా, ఆయన అరవద్దని చెప్పు. ఆంటీ ఓపెన్ ద డోర్. కాస్త ఆగండి, సంపంగి ఫోన్లో మాట్లాడుతోంది. ఓకే ఓకే, బట్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ ఆంటీ. అబ్బా, చెప్పేది వినండి అల్లుడు గారు, కొంచెం సేపు ఆగండి. ఓకే ఓకే ఓకే, ప్లీజ్ ఓపెన్ ద డోర్ ఆంటీ. అయ్యో అల్లుడు గారు, కాస్త అర్థం చేసుకోండి ప్లీజ్. ఆంటీ ప్లీజ్ ఓపెన్ ద డోర్. సంపంగి, సవ్వేష్ మర్ది గారు ఏమంటున్నారు నీకు చెప్పాలా? సవ్వేష్ మర్ది గారిని రూమ్ లో పెట్టి లాక్ చేసి డ్రామాలు ఆడుతున్నారా? రూమ్ లో పెట్టి లాక్ చేయలేదు, నా గుండెల్లో పెట్టుకుని లాక్ చేశాను. ఇంకో 10 నిమిషాల్లో వాళ్ళిద్దరూ ఇంటి ముందు నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే మర్యాదగా ఉండదు. ఆంటీ ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఎందుకు బావా అలా అరుస్తున్నావు? కామ్గా ఉండలేవా? వై దిస్ మచ్ యాంగ్రీ సంపంగి? లేకపోతే ఓ పక్క అమ్మ ఆగమని చెప్తుంది కదా, అర్థం కాదా? అదేం లేదు అల్లుడు గారు, ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతోంది. మీరు అరిచేసరికి పాపం కాస్త డిస్టర్బ్ అయింది అంతే. ఈజ్ ఇట్ వెరీ ఇంపార్టెంట్ కాల్? సారీ సారీ సంపంగి. ఇట్స్ ఓకే బావా, మీ టూ సారీ. ఐ లవ్ యూ బావా. I too love you. ఇప్పుడు ఈ బావలిద్దరూ ఆ సంపంగి ఇంటికి వెళ్లి అవమానపడ్డం ఎందుకు? ఎంత చెప్పినా ఈ అడవి మనుషులకి అర్థమే కాదు. తమ్ముళ్ళు లేనిదే ఉండలేము అంటున్నారు కదా, అందుకే పిలుచుకు రావటానికి వెళ్ళినట్టున్నారు. ఇంటికెళ్ళి పిలిస్తే మరి వస్తారా ఏంటి? ఛాన్స్ దొరికింది, మొగుణ్ణి కొంగున ముడేసుకొని మరీ లాక్కెళ్ళిపోయింది. ఆ బిచ్చగాళ్ళిద్దరిని మా ఇంటికెందుకు పంపించారని నోటికొచ్చినట్టు వాగింది. రే భీమేషు, కోమలి ఫోన్ చేస్తుందిరా. అన్నా, మనం ఇక్కడున్నా సంగతి వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళకి ఎలాంటి అనుమానం రాకుండా మాట్లాడు. కోమలి, నేను తోట దగ్గర ఉన్నాను, ఏంటో చెప్పమ్మా. అక్కడికి ఎందుకు వెళ్లారు?
ఈరోజు కొత్తే ఉందమ్మా, రోజు వచ్చేదే కదా. బావగారు, మీరిద్దరూ ఎక్కడున్నారో మాకు తెలుసు. అబద్ధం చెప్పకండి. తెలిసిపోయిందా? మేమెక్కడున్నామని మీకెలా తెలుసు? బండబావా, అసలు మీరిద్దరూ అక్కడ ఏం చేస్తున్నారు? మీ ప్రేమాభిమానాలు దాని మీద కురిపిస్తారేమో. దానికి అవి పడవు, ఎలర్జీ. ముందు ఇంటికి రావయ్యా. వచ్చేస్తాం. సవ్వేష్ బయటికి వెళ్ళాడు, వాడు రాగానే వాళ్ళని తీసుకుని వచ్చేస్తాం. శ్రీవారు, సవ్వేష్ మర్ది గారు ఎక్కడికి వెళ్ళలేదు, ఆ ఇంట్లోనే ఉన్నారు. తను బయటికి వెళ్లారని మీకు అబద్ధం చెప్పారు. దయచేసి మీరిద్దరు ఇంటికి వచ్చేయండి ప్లీజ్. సవ్వేష్ మర్ది గారిని ఇంట్లోనే ఉంచి బయటికి వెళ్లారని మీకు అబద్ధం చెప్తున్నారు. దాని అర్థం ఏంటి? ఆయన్ని మీతో పంపించడం వాళ్ళకిష్టం లేదు. ఊరికే నోటికి ఏదొస్తేది వాగేకు. ఇంట్లోనే ఉండి లేడని ఎలా చెప్తారు? ఒకవేళ వాళ్ళు అలా చెప్పినా సవ్వేష్ ఊరుకుంటాడా? మమ్మల్ని చూడ్డానికి వాడు బయటకు వస్తాడుగా. బావగారు, మీకసలు సంపంగి గురించి ఏం తెలుసు? తను సవ్వేష్ బావగారిని మీతో పంపించదు. అసలు ముందు మీరక్కడికి వెళ్లటమే పెద్ద తప్పు. కోమలి, సవ్వేష్ని వదిలి మేము ఎలా ఉండగలమమ్మా? ఇప్పుడు మీరు ఇంటికి వస్తారా రారా? సవ్వేష్ రాకుండా మేమిక్కడి నుంచి కదలేదే లేదు. ఇదిగో బండబావా, ఇప్పుడు మీ అంతటా మీరే వస్తారా, లేదంటే మేమే వచ్చి మిమ్మల్ని బలవంతంగా లాక్కురమ్మంటారా? అన్నా, వింటుంటే ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. కట్టేసి. చూసారా, కాల్ కట్ చేశారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, అక్కడ అడ్డమైన మాటలు పడితే గాని వీళ్లకు బుద్ధి రాదు. ఎవరిని పట్టుకుని బిచ్చుగాళ్ళంటుంది? నా చేతికి దొరకాలి ఆ సంపంగి, దానికి చావు మూడిందే. రే, సవ్వేష్ ఇంట్లోనే ఉండి మనల్ని చూడ్డానికి బయటికి రాలేదంటున్నారు. అసలు వాడెందుకు అలా చేస్తాడ్రా? అవకాశమే లేదన్నా. మనం వచ్చామన్న విషయం వాడికి తెలియడమే ఆలస్యం. తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చి మన ముందుకు వాలేవాడు. మనం వచ్చామన్న సంగతి వాడికి తెలియదని నా అనుమానం. ఒకవేళ సంపంగి చెప్పలేదేమోరా? ఏదేమైనా సరే వాడిని చూసి వాడితో మాట్లాడి వాడితో పాటే మనం వెళ్ళాలి. ఇంకా వెళ్ళలేదా? ఇక్కడే చచ్చారు. మరెలాగే? వాళ్ళు వెళ్ళేలా లేరు. ఇప్పుడేం చేద్దాం? నేను చెప్తే వాళ్ళు వెళ్లరు. సవ్యేష్ బావ చెప్తేనే వెళ్తారు. అల్లుడు గారు, అన్నదమ్ములు చూస్తే వాళ్ళ వెనకే వెళ్ళిపోతారని చెప్పావుగా, తనెందుకు చెప్తాడు? అంతా నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. ఏమిటో, ఎవరు ఏమనుకున్నా సరే మనం సవ్వేష్తోనే ఇంటికి వెళ్ళాలరా. అవునన్నా. బావా, మీ అన్నయ్యలు వచ్చారు. నన్ను చూడడానికి వచ్చారా? ఐ లైక్ మై బ్రదర్స్. ఆగు, వాళ్ళొచ్చింది మనకిచ్చిన డబ్బు తిరిగి తీసుకెళ్ళడానికి. దట్ మనీతోటే ల్యాండ్ పర్చేజ్ చేశాం కదా, నో మనీ కదా. హా, అందుకే ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి కోపంగా వెళ్ళి మీరిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వడం కుదరదు, అలాగే పిల్లి వారింటికి రావడం కూడా కుదరదు, ఇంకోసారి ఈ చుట్టుపక్కల కూడా రావద్దు అని చెప్పి వాళ్ళ మొహం మీద డోర్ వేసి. ఈ యాంగ్రీ ఎక్స్ప్రెషన్ ఓకే? ఓకే, నేను చెప్పింది మర్చిపోకు, సరేనా? ఓకే. రే, ఇంట్లో ఉండి లేనని చెప్పించావా? మన తమ్ముడు అలా అబద్ధం చెప్తాడా? హలో బ్రదర్స్, నేను పిల్లి వారింటికి నెవర్ కమ్. నాకిచ్చిన మనీని డోంట్ టాస్క్ అగైన్.
నా కోసం ఇంకొకసారి డోంట్ కమ్ హియర్. రే సవేషు, ఏమైందిరా నీకు? ప్రశాంతంగా ఉండే నీ మొహం అలా నిప్పులు కక్కుతుందేంట్రా?